అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు నివేదిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందామండి. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, తిమ్మప్ప అని ఇలా ఎన్నో వేల నామాలతో, పేర్లతో భక్తజనుల ఆర్తిగా సంబోధిస్తూ ఉంటారు. ఆనంద నిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ఆనంద నిలయమనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. తిరుమల శ్రీవారు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘనచరిత్ర ఉంది. శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ గురించి భక్తులకు సుపరిచితమే. అయితే స్వామివారికి ఎన్నెన్ని ప్రసాదాలు కూడా నివేదిస్తారు అనేది తెలుసా? లడ్డూతో పాటు స్వామివారికి మరికొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఇందుకోసం ఎంతోమంది రాజులు వితరణలు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ప్రసాద వితరణ కోసం ఏ రాజు ఎంతెంత స్వామివారికి సమర్పించినది ఆలయ గోడలపై ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్టగా క్రమపద్ధతిలోనే సాగుతుంది. ఇక రోజు స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. గురు, శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు స్వామివారికి తొలి నివేదన ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10 గంటలకు, మూడో గంట రాత్రి 7:30 ఉంటుంది. గురు, శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7:30కు. స్వామివారికి సమర్పించే వాటిలో రోజు ఒకే రకమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యంలో చక్ర పొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామి వారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10 గంటలకు రెండో గంట నివేదనలో పెరుగన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సీర, శేఖరాబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7:30కు మూడో నివేదనలో కదంబం, పులిహోర, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు ఆదివారం అయితే ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు. వారంలో ఒక్కో రోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది మాత్రం మాత్ర ప్రసాదం. మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతినిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకొని జిలేబీ, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం స్వామివారికి ప్రత్యేకంగా పోలీలు సమర్పిస్తారు. అలాగే శనివారం వాటి నివేదనలో కదంబం, చక్ర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సీర, శేఖరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదనగా సమర్పిస్తారు. ఓం నమో వెంకటేశాయ.